హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం. సో అదేవిధంగా వీడియోని వరకు చివరి వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. కమాన్. Examples. Solve this linear inequation when x is a natural number and x is an integer. Okay, ముందు మనం వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. So given that $30x less than 200. So divide with 30. అప్పుడు మనకి ఏమవుతుంది? 30x by 30 less than 200 by 30. So 31s are 0, 0 cancel. So x is less than 20 by 3. So x is less than 20 by 3 అంటే so 3 6 are 18, 2 by 3 అంటే 6 కన్నా తక్కువ ఉండాలి ఖచ్చితంగా x వాల్యూ. ఫస్ట్ కండిషన్, when x is a natural number, when x belongs to natural number n. సో natural number అయితే ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది? therefore the solution set is equal to ఏమవుతుంది మనకి? 6 కన్నా తక్కువ ఉండాలి అంటే 1 2 3 4 5 అంతే. ఒకవేళ x అనేది మనకి ఇంటిజర్ అయింది అనుకోండి, when x belongs to z ఇంటిజర్, అప్పుడు సొల్యూషన్ సెట్ ఏమవుతుంది? therefore the solution set is equal to set of ఏంటి? 6 కన్నా తక్కువ ఉండాలి, అన్నీ వస్తాయి. ఇంకా 6 కన్నా తక్కువ అంటే అన్నీ మాట. అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 4 5. సో 5 కన్నా అన్నీ తక్కువ వస్తాయి, అన్నీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సాల్వ్ దిస్ లీనియర్ ఈక్వేషన్ when x is integer and real number. సో చేద్దాం. సో గివెన్ దట్ (5x minus 3 less than 3x plus 1). సో -3 నడిచి తీసుకెళ్ళిపోండి, +3 అవుతుంది. 3x నిడిచి తీసిరండి, -3x అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది? 5x minus 3x is less than 3 plus 1. 5x లో 2x 3x తీస్తే ఎంత? 2x. 3 plus 1 ఎంత? 4. 2 నడిచి తీసుకెళ్ళిపోండి, x less than 4 by 2. 2 1s are 2 2s are. సో x is less than 2. సో ఇప్పుడు ఏంటి మనకి? x ఇంటిజర్. ఫస్ట్ వన్, when x is integer, when x belongs to z. మరి x z అయితే మనకి సొల్యూషన్ సెట్ ఏమవుతుంది? therefore the solution set is equal to 2 కన్నా తక్కువ తీసుకోవాలి. అండ్ సో ఆన్ ఇవన్నీ వస్తాయి. -3 -2 -1 0 1 అంటే 2 కన్నా తక్కువ తీసుకోవాలి అంటే 1 0 -1 ఇవన్నీ వస్తాయి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వస్తాయి. నెక్స్ట్, when x is real number, when x belongs to R, అప్పుడు సొల్యూషన్ సెట్ ఏముంది? therefore the solution set is equal to 2 కన్నా తక్కువ ఉంటుంది అంటే ఏంటి మనకి? -∞ to 2 ఇది మాట అవుతుంది. అంటే 1.9 కూడా అవుతుంది సొల్యూషన్. ఇక్కడ మనకు అవుతుంది, ఇక్కడ 1.9 అవుతుంది, ఇక్కడ మనకు 1.9 1.8 ఇవన్నీ అవుతాయి. అందుకనే ఇలా రాయాలి, ఇలా రాయగా. ఓకేనా? నెక్స్ట్ థర్డ్, సాల్వ్ దిస్ లీనియర్ ఈక్వేషన్. సో గివెన్ దట్ రాయండి, వాడు ఏమి ఇచ్చాడో ఒకసారి రాయండి. గివెన్ దట్ 4x plus 3 is less than 6x plus 7. 4x నడిచి తీసుకెళ్ళిపోండి, 7 ఇచ్చే తీసుకురండి. 3 minus 7 less than 6x minus 4x. 3లో 7 తీస్తే -4 is less than 6x లో 4x ఇస్తే 2x.
2 ఇస్తే తీసుకొచ్చింది. -4/2 is less than x. 2 1s are 2 2s are. So -2 is less than x. దీన్ని ఏం రాయొచ్చు, x is greater than -2. రెండిట్లో ఏదైనా పర్లేదు. అంటే x వాల్యూ -2 కన్నా ఎక్కువ ఉండాలి, x వాల్యూ -2 కన్నా ఎక్కువ ఉండాలి. సో -2 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఏంటి, therefore the solution set సో -2 కన్నా ఎక్కువ ఉండాలి, -2 to infinity. సో ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ దిస్ లీనియర్ ఇన్ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఏంటి, మనకి ఎల్సిఎం తీద్దాం. 5 - 2x by 3 is less than or equal to, ఎల్సిఎం చేస్తే 6 5 are 30. సో x - 30 by 6. సో మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 6 ఎక్కడ వెళ్తుంది, 3 అక్కడికి వెళ్తుంది. సో 6 into 5 - 2x is less than or equal to 3 into x - 30. 3 1s are 3 2s are. సో చేసేవచ్చు ప్రాబ్లం ఇది. సో 2 5s are 10 minus 2 2s are 4x is less than or equal to x less than x - 30. -30 నిడిసి తీసుకురండి, లేదంటే 4x నడిసి తీసుకెళ్ళండి, -30 నిడిసి తీసుకొచ్చారు. 10 + 30 is less than or equal to x plus 4x. 40 is less than or equal to 5x. సో 5 నిడిసి తీసుకొచ్చింది. 40 by 5 is less than or equal to x. 5 1s are 5 8s are. 8 is less than or equal to x. So therefore x is greater than or equal to 8. అంటే x వాల్యూ 8 కన్నా ఎక్కువ ఉండాలి, 8 ఉండాలి, 8 కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ అన్నిటికీ కూడా ఒక గ్రాఫ్ గీసేద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 8 తీసుకోవాలి, 8తో పాటు ఇంకా దానికన్నా ఎక్కువ అన్ని తీసేసుకోవాలి. ఇది మన గ్రాఫ్. సో therefore the solution set is equal to closed interval 8 to infinity, open interval. సో 8 నుండి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కూడా అంతే. 5x నిస్తే తీసుకొద్దాం, 3 నడిస్తే తీసుకెళ్దాం. 7x - 5x is less than 9 - 3. 7x లో 5x తీస్తే ఎంత, 2x. 2x is less than 9 లో 3 తీస్తే 6. x less than 2 నిడిస్తే తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. 2 1s are 2 3s are. సో x is less than 3. సో దీన్ని గ్రాఫ్ మీద గీద్దాం. సో -3 -2 -2 -1 0 1 2 3 4. x వాల్యూ ఏంటి, 3 కన్నా తక్కువ ఉండాలి, 3 తీసుకోకూడదు. అంటే ఇక్కడ నార్మల్ సర్కిల్ గీసి ఇదంతా డార్క్ చేయండి. సో therefore the solution set is equal to -infinity to 3, ఓపెన్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్ తీసుకోవాలి, 3 తీసుకోకూడదు, 3 కన్నా తక్కువ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సాల్వ్ దిస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. సో ఫోర్త్ ఎల్సిఎం చేయండి. అక్కడ 3x - 4/2 is greater than or equal to x plus 1 - 4/4. 4 1s are 4 కనుక, ఓకేనా. సో 3x - 4/2 is greater than or equal to 1 లో 4 తీస్తే ఎంత, 3 కనుక -3/4. 2 1s are 2 2s are. 2 నిస్తే తీసుకొచ్చండి. 2 into 3x - 4 is greater than or equal to x - 3. 2తో మల్టిప్లై చేయండి. 2 3s are, సో 2తో మల్టిప్లై చేయండి. 2 3s are 6x, 2 4s are 8 is greater than or equal to x - 3. సో x నిస్తే తీసుకురండి, మైనస్ అవుతుంది, 8 నడిస్తే తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది, 6x - 8 minus x is greater than 8 - 3. 6x లోకి x తీస్తే ఎంత, 5x. 5x is greater than or equal to 5. 8 లో 3 తీస్తే 5. సో 5 నడిస్తే తీసుకెళ్ళిపోండి. x is greater than or equal to 5/5. So 5 1s are 5 1s are. So therefore
x is greater than or equal to 1. అంటే అర్థం ఏంటి, 1 కన్నా ఎక్కువ తీసుకోవాలి, 1 తీసుకోవాలి, 1 కన్నా ఎక్కువ తీసుకోవాలి. నెంబర్ లైన్ రాయండి. సో -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 1 తీసుకోవచ్చు. 1తో పాటు 1 కన్నా ఎక్కువ ఉండాలి అంటే అవన్నీ తీసుకోవచ్చు, ఇదంతా తీసుకోవచ్చు. సో therefore the solution set is equal to closed interval 1, infinity. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. The marks obtained by a student of class 11th. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సిబిఎస్ఈలో 11th అంటారు. ఒక స్టూడెంట్ 11th క్లాస్లో అంట ఫస్ట్ అండ్ సెకండ్ టెర్మినల్ ఎగ్జామ్స్లో 62 and 48 మార్క్స్ వచ్చాయంట. అంటే సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనుకోండి, ఓకేనా. ఫైండ్ ద మెయిన్ మార్క్స్ ఈ షుడ్ గెట్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామ్ టు హ్యావ్ అన్ యావరేజ్ ఆఫ్ అట్లీస్ట్ 60 మార్క్స్. సో 60 మార్క్స్ యావరేజ్ రావాలంటే ఫైనల్ ఎగ్జామ్లో ఎంత రావాలని అడుగుతున్నాడు. సో చూడండి, మనకి 60 to 48 ఇచ్చాడు ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్. సో 60% మినిమం రావాలి. మినిమం 60 రావాలంటే సో ఆల్రెడీ 60 to 48 అంటే మనకి ఇక్కడ సో 60 రావాలి. ఇక్కడ 62 అంటే 2 ఎక్కువ ఉన్నాయి. ఆ 2 దీనికి ఇస్తాను 50 అవుతుంది, ఓకేనా. అంటే ఇంకా 10 మార్క్స్ ఎక్స్ట్రా రావాలి. సో 10 రావాలంటే అది 60 అవ్వాలి మినిమం. సో 60 + 10 70 ఇస్ ద ఆన్సర్. అది లాజిక్ మాట. ఓకే, రాద్దాం. గివెన్ దట్ the marks in first terminal is equal to ఎంత వచ్చింది, ఫస్ట్ టెర్మినల్ 62 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ the marks in second terminal ఎంత వచ్చాయి, 48 వచ్చాయి. సో ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్లో ఎంత వస్తుందో మనకు తెలియదు, ఎక్స్ అనుకున్నాం. లెట్ ద మార్క్స్ ఇన్ యాన్యువల్ ఎగ్జామ్ బి ఎక్స్. సో యాన్యువల్ ఎగ్జామ్లో ఎక్స్ అనుకున్నాం. సో వాడు ఏమి ఇచ్చాడు, గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, the minimum marks you should get in the annual exam to an average of at least 60 marks. So average anta, average anadi కనీసం 60 మార్క్స్ ఉన్నాయంట. అంటే ఎక్కువ ఉండాలి. యావరేజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. అంటే యావరేజ్ అనేది కనీసం 60 ఉండాలి. 60 ఉన్నా పర్లేదు, 60 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు. సో అది లాజిక్ మాట ఇక్కడ. సో యావరేజ్ ఏంటంటే the sum of the observations by number of the observations. The sum of the observations number of the observations is greater than or equal to 60. So sum of the observations ఏంటి, 62 48 x. 62 plus 48 plus x. Number of the observations ఎన్ని, 3 ఉన్నాయి. సో 1 2 3. 3 is greater than or equal to 60. సో 62 plus 48 ఎంత, 110. 110 plus x by 3 is greater than or equal to 60. సో 3 నడిచి తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకేమవుతుంది, 110 plus x is greater than or equal to 60 into 3. 63 is ఎంత, 180. So 110 plus x is greater than or equal to 180. ఈ 110 అసే తీసుకెళ్ళిపోండి, మైనస్ అవుతుంది. x is greater than or equal to 180 minus 110. So x is greater than or equal to 70. అంటే 70 మార్క్స్ వస్తే చాలు అన్నమాట. 70 వచ్చిన పర్లేదు, 70 కన్నా ఎక్కువ వచ్చినా సరే 60 లేదంటే 60 కన్నా ఎక్కువ యావరేజ్ వస్తుంది అన్నమాట. సో దేర్ ఫోర్ ఫైనల్గా he should get 70 marks. He should get 70 marks in annual exam
in annual exam for average at least 60 marks. Average 60 marks కోసం at least 60 marks కోసం ఆడికి 70 లేదంటే more. So you should get 70 marks or more in annual exam. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు 8th ప్రాబ్లం చూద్దాం. Find all pair of consecutive odd natural numbers, both of which are larger than 10, such that their sum is less than 40. మనం రెండు ఆడ్ నెంబర్స్ ఫైండ్ చేయాలి. ఆ రెండు ఆడ్ నెంబర్స్ కూడా 10 కన్నా ఎక్కువ ఉండాలి. సో బోత్ ఆర్ విచ్ ఆర్ లార్జర్ దాన్ 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఆ రెండు యాడ్ చేస్తే అవి 40 కన్నా తక్కువ ఉండాలి. అలాంటి పేర్స్ ఆడ్ నెంబర్స్ పేర్స్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, రెండు పేర్స్ కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? పక్క పక్క నెంబర్స్. సో రాద్దాం. లెట్ the pair of consecutive odd natural numbers. Pair of consecutive odd natural numbers. Odd natural numbers. B. ఒక దాన్ని x అనుకుందాము, ఇంకో దాన్ని x + 2 అనుకుందాం. సో ఇప్పుడు నేను 1 తీసుకుంటే 1 + 2 3 అవుతుంది. 3 తీసుకుంటే 3 + 2 5 అవుతుంది. అంటే ఇలా తీసుకోవచ్చు వాడు. సో గివెన్ దట్ వాడేం ఇచ్చాడు మనకి? గివెన్ దట్ ఆ రెండు కూడా 10 కన్నా ఎక్కువ అంట. అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 10. x ఈజ్ గ్రేటర్ దాన్ 10 అండ్ x + 2 ఈజ్ గ్రేటర్ దాన్ 10. అంటే ఏంటి? 10 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 11, 12, 13 అలా అవ్వాలన్నమాట. ఓకేనా? సో 11, 12, 13, 14, 15 అలా అవ్వాలన్నమాట. సో ఇది మాట. నెక్స్ట్ ఇంకోటి ఏం ఇచ్చాడు? ఆ రెండింటిని యాడ్ చేస్తే సో x + 2 అది 40 కన్నా తక్కువ ఉండాలి. సో x + x ఎంత? 2x. 2x + 2 ఈజ్ లెస్ దాన్ 40. సో 2 నడిచి తీసుకెళ్ళండి. 2x ఈజ్ లెస్ దాన్ 40 - 2. సో 2x ఈజ్ లెస్ దాన్ 38. సో 2 నడిచి తీసుకెళ్ళిపోండి. x ఈజ్ లెస్ దాన్ 38/2. 2 1s are 2 19s are. సో x ఈజ్ లెస్ దాన్ 19. సో x అనేది 10 కన్నా ఎక్కువ ఉండాలి, x అనేది 19 కన్నా తక్కువ ఉండాలి. సో అంటే మనకి ఏమొచ్చింది? therefore 10 కన్నా ఎక్కువ ఉండాలి x, 19 కన్నా తక్కువ ఉండాలి. ఇంక ఇది అవసరం లేదు, ఎందుకంటే x అనేది 10 కన్నా ఎక్కువ ఉందంటే x + 2 కూడా ఖచ్చితంగా 10 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే x ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాను అనుకోండి. సో 11 + 2 ఎంత? 13. 13 10 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. ఇంక ఈ కండిషన్ అవసరం లేదు మరి. ఓకేనా? సో ఇప్పుడు మనకి x వాల్యూస్ ఏముంటాయి? therefore the values of x are ఎయిట్ తీసుకోవచ్చు మనం. 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకే తీసుకోవాలి. నేను న్యాచురల్ నెంబర్స్ అన్నాను ఇంకా. therefore the all possible pairs సో ఏమవుతాయి మనకి? ఆడ్ నెంబర్స్ కదా. 11 తీసుకుంటే 13 అవుతుంది. సో 12. ఓకే ఆడ్ నెంబర్స్ కనుక మనం 12 తీసుకోకూడదు, 14 తీసుకోకూడదు, 16 తీసుకోకూడదు, నెక్స్ట్ 18 తీసుకోకూడదు. ఎందుకంటే x వాల్యూస్ ఆడ్ నెంబర్స్ అవ్వాలి. మనం ఆడ్ నెంబర్స్ అనుకున్నాం కదా. అప్పుడు 11 తీసుకుంటే 13 అవుతుంది, 13 తీసుకుంటే 15 అవుతుంది, 15 తీసుకుంటే 17 అవుతుంది, సో 17 తీసుకుంటే 19 అవుతుంది. ఇవి మాట. సో ఈ మొత్తం 4 పాసిబిలిటీస్ ఉంటాయి మేడం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ దిస్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ. సో ఇక్కడ -3 పోవాలంటే +3 యాడ్ ఆన్ బోత్ సైడ్స్, ఆల్ సైడ్స్. +3 ≤ 5x - 3 +3 <3 7 + 3. +3 -3 cancel. -8 + 3 ఎంత? -5. -5 < 5x is less than 10. 5 తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? -5/5 less than 5x/5 less than 10/5. 5 1s are 5 2s are 5 1s are 5 1s are 5 1s are 5 1s are
minus 1 less than or equal to x less than 2. So therefore x belongs to closed interval minus 1 comma 2 open interval. So therefore the solution set is equal to minus 1 to 2 open interval. ఇది మాట. Solve this linear inequalities. ముందు 2తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకేమవుతుంది minus 5 into 2 less than or equal to 5 minus 3x into 2 by 2 less than or equal to 8 into 2. 2 cancel. 5 2s are 10 minus. So minus 10 less than or equal to 5 minus 3x less than or equal to 8 2s are 16. ఇప్పుడు 5ని సబ్ట్రాక్టింగ్ చేద్దాం ఎందుకంటే 5 క్యాన్సిల్ అవుతుంది. minus 10 minus 5 less than or equal to 5 minus 3x minus 5 less than or equal to 16 minus 5. Plus 5 minus 5 cancel అవుతుంది. minus 10 minus 5 ఎంత అవుతుంది minus 15 అవుతుంది. less than or equal to minus 3x less than or equal to 16లో 5 తీస్తే 11. 16లో 5 తీస్తే ఎంత 11. minus 3తో డివైడ్ చేయండి, సైన్స్ మార్చండి. minus 15 by minus 3 greater than or equal to minus 3x by minus 3 greater than or equal to 11 by minus 3. So minus 3 cancel, minus minus cancel, 3 1s are 3 5s are. So అంటే ఏమొచ్చింది 5 is greater than or equal to x is greater than or equal to minus 11 by 3. దీని రివర్స్ రాయండి, minus 11 by 3 is less than or equal to x less than or equal to 5. ఇది మన ఆన్సర్. So therefore the solution set is equal to closed interval minus 11 by 3 comma 5 closed interval. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయాలి. సో రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ వాడు ఏదైతే ఇచ్చాడో రాద్దాం. 3x minus 7 less than 5 plus x. ఇదొక సిస్టమ్. 11 minus 5x is less than or equal to 1. ఇదొకటి మాట. సో ఇప్పుడు నేను ఎక్స్ని ఇస్తే తీసుకొస్తాను, 7 అట్సే తీసుకెళ్తాను. అప్పుడు మనకేమవుతుంది 3x minus x less than 5 plus 7. 3xలో x ఇస్తే ఎంత 2x. 2x is less than 5 plus 7 ఎంత 12. 2 అట్సే తీసుకెళ్ళిపోండి. x less than 12 by 2. 2 1s are 2 6s are. So x is less than 6. ఇక్కడ minus 5x నడిస్తే తీసుకెళ్ళండి ప్లస్ అవుతుంది, 1 ఇస్తే తీసుకెళ్ళండి మైనస్ అవుతుంది. సో 11 minus 1 is less than or equal to 5x. 11 1 తీస్తే 10. సో 10 less than or equal to 5x. 5 ఇస్తే తీసుకురండి. సో 10 by 2 less than or equal to x. 2 1s are 2 5s are. సో 5 is less than or equal to x. దీని రాయొచ్చు x is greater than or equal to 5 రాయొచ్చు. అంటే ఇక్కడ x వాల్యూ 5 కన్నా ఎక్కువ, x వాల్యూ 6 కన్నా తక్కువ అన్నమాట. x వాల్యూ 5 కన్నా ఎక్కువ, 6 కన్నా తక్కువ. సో ఇప్పుడు దీన్ని నెంబర్ లైన్ మీద డ్రా చేస్తే సో 2 1s are సారీ ఇక్కడ 5 కదా, 5 1s are 5 2s are. అంటే ఇక్కడ 2 అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ కూడా 2 అవుతుంది. అంటే 2 కన్నా ఎక్కువ, 6 కన్నా తక్కువ. సో తీసుకుందాం 0 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 6 కన్నా తక్కువ అంటే ఇక్కడ ఓపెన్ సర్కిల్ పెట్టుకొని అంటే మామూలు సర్కిల్ పెట్టుకొని ఇదంతా తీసుకోవాలి. సో 2 కన్నా ఎక్కువ 2 అవుతుంది, 2 కన్నా ఎక్కువ అవుతుంది. సో డార్క్ సర్కిల్ పెట్టుకొని ఇదంతా తీసుకోవాలి. ఇప్పుడు దీని కాంబినేషన్ ఏంటి ఇది అంటే ఇక్కడ నుండి ఇది డార్క్ సర్కిల్ పెట్టుకొని ఇక్కడ నుండి 6 వరకు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నార్మల్ సర్కిల్. సో therefore the solution set ఏమవుద్ది క్లోజ్డ్ ఇంటర్వల్ 2 కామా ఓపెన్ ఇంటర్వల్ 6. 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, అలా 6 వరకే తీసుకున్నారు. ఇది సొల్యూషన్. నెక్స్ట్ 12th వన్. ఇన్ ఎన్ ఎక్స్పెరిమెంట్, ఒక ఎక్స్పెరిమెంట్లోని ఏ సొల్యూషన్ ఆఫ్ హైడ్రోలిక్ యాసిడ్ అంటే HCl. హైడ్రోలిక్ యాసిడ్ ఏంటంటే HCl. HCl అంటే ఐస్ టు బి కెప్ట్ బిట్వీన్
30 degrees and 35 degrees సెల్సియస్ డిగ్రీ సెల్సియస్లో ఉంచాలంట HClని హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఆ 2 డిగ్రీల మధ్యలో ఉంచాలి, అంతకని ఎక్కువ ఉంచకూడదు తక్కువ ఉంచకూడదు. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్హీట్? ఫారెన్హీట్లో రేంజ్ ఏంటి అన్నాడు. డిగ్రీ సెల్సియస్లో ఇదైతే ఫారెన్హీట్లో రేంజ్ ఏంటి అన్నాడు. డిగ్రీ సెల్సియస్కి ఫారెన్ హీట్కి మనకి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, C = 5/9 F - 32. సో దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. సో గివెన్ దట్ ఏమి ఇచ్చారు మనకి 30 degrees is less than Celsius degrees is less than 35 degrees ఇది ఇచ్చాడు. కానీ C అంటే ఏంటి మనకు తెలుసు కదా, అది రాద్దాం. 30 degrees is less than 5/9 into F - 32 less than 35. సిన్స్ గివెన్ ఏంటి అది ఎలా రాస్తాం మనం, వాడు ఇచ్చాడు కనుక అది రాస్తాం గివెన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5/9 క్యాన్సిల్ చేయాలి. 5/9 క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, 9/5తో మల్టిప్లై చేయాలి. చేసేద్దాం. సో 30 degrees into 9/5 less than 5/9 into 9/5 into 5 - 32 F - 32 less than 9/5 కదా. సో 9/5 into 35. 5 1 जा 5 6 जा. So 5 1 जा 5 1 जा 9 1 जा 9 1 जा 5 1 जा 5 7 जा 9 6 जा 54. 54 degrees less than F - 32 less than 9 7 जा 63 degrees. మనకి ఇప్పుడు 32 అవసరం లేదు. సో అంటే ఏంటి 32ని యాడ్ చేయండి బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమవుద్ది 54 degrees plus 32 degrees less than F - 32 plus 32 less than 63 plus 32. 32 cancel. So 86 అవుతుంది ఇది. 86 degrees less than Fahrenheit less than ఇదేమవుతుంది 95 అవుతుంది. సో 95 degrees. అంటే F అనేది దాని యొక్క రేంజ్ ఏంటి, F belongs to 86 degrees open interval 95 degrees open interval. ఇది దీని యొక్క రేంజ్ అన్నమాట. అంటే ఫారెన్హీట్ ఈ రెండింటి మధ్యలో ఉండాలన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మన లాస్ట్ ప్రాబ్లం 13 ప్రాబ్లం ఉంది. 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం 13 ప్రాబ్లంకి వెళ్దాం. అండ్ మ్యానుఫ్యాక్చర్ హ్యాస్ 600 liters ఆఫ్ 12% సొల్యూషన్ ఆఫ్ యాసిడ్. సో మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఎంత ఉంది, 600 liters ఉన్నాయంట ఆఫ్ 12% యాసిడ్. సో యాసిడ్లో 12% into 600 సొల్యూషన్ ఉంది. ఓకేనా. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ 30% యాసిడ్ సొల్యూషన్ మస్ట్ బి యాడెడ్ టు ఇట్. దీనికి యాడ్ చేయాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ ది 30% యాసిడ్ సొల్యూషన్ యాడ్ చేయాలంట. యాడ్ చేస్తే అప్పుడు అది రిజల్టెంట్ మనకి రిజల్టెంట్ మిక్సర్ విల్ బి, అప్పుడు రిజల్ట్ వస్తుంది కదా ఆ మిక్సర్ అనేది. అంటే సో దీనికి మనకి ఎక్స్ కలుపుతాం కదా 600 + x. ఆ రిజల్టెంట్కి ఎంత అవుతుంది, మోర్ దాన్ 15% ఉండాలంట అది, లేదంటే 18% తక్కువ ఉండాలంట. ఓకే. సో లెటస్ మనం ఇప్పుడు ఏది యాడ్ చేయాలి, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ది 30% యాసిడ్ సొల్యూషన్ అన్నారు కదా, దాన్ని ఎక్స్ అనుకోండి. లెట్ ఎక్స్ బి ద అలా కాకుండా లెట్ the number of liters of a 30% acid solution. So the number of the liters of a 30% acid solution bx అంటే మనకి x లీటర్స్ మనకి యాడ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు టోటల్ మిక్సర్ ఏమవుతుంది, therefore టోటల్ మిక్సర్ అంటే కలిపింది, టోటల్ కలిపింది ఎంత అవుతుంది, ఫస్ట్ 600 ఇచ్చాడు, 600 ఇంకా ఎంత యాడ్ చేస్తాం మనం, ఎక్స్ యాడ్ చేస్తాం. సో 600 + x లీటర్స్ అవుతుంది. ఎక్స్ ఎంత యాడ్ చేస్తాం తెలియదు. ఓకే, ఇప్పుడు అదే కట్టాలి. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, మన దగ్గర ఏదైతే ఉందో అది. సో మన దగ్గర ఏముంది, 12% ఆఫ్ 600. 12% ఆఫ్ 600 ఎంత ఉంది క్వాంటిటీ మన దగ్గర యాసిడ్. ఓకేనా. సో దీనికి మనం ఇప్పుడు ఎంత యాడ్ చేస్తున్నాము, 30% ఆఫ్ ఎక్స్ యాడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ పర్సంటేజ్ 30% ఆఫ్ ఎక్స్ ఇది యాడ్ చేస్తున్నాం.
అంటే మన దగ్గర ఉన్నది ఇది 12% ఆఫ్ 600 లీటర్స్ ఉంది. దానికి మనం కొంత యాడ్ చేస్తున్నాం, 30% ఆఫ్ X లీటర్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది ఏమన్నాడు, ద రిజల్టింగ్ మిక్సర్ విల్ బి మోర్ దాన్ 15%. అంటే ఇది మోర్ దాన్ 15%, అంటే 15% కన్నా ఎక్కువ ఉండాలి. సో దీనికి టోటల్ ఎంత అయితే ఉందో అదా. సో 15% ఆఫ్ 600 ప్లస్ X, మనకి ఇది రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ అనేది మన దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 600 ప్లస్ X ఉంది. ఆ 600 Xలోని 15% కన్నా ఎక్కువ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సో సెకండ్ కండిషన్, మన దగ్గర ఎంత ఉంది, 12% ఆఫ్ 600 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాము, 30% ఆఫ్ ది వాటర్ యాడ్ చేస్తున్నాం, అదే యాసిడ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది మన దగ్గర ఉన్నదానికన్నా 18% తక్కువ ఉండాలి. సో 18% ఆఫ్ 600 ప్లస్ X, ఇది మాట. సో ఈ స్టేట్మెంట్ మీకు గానే అర్థమైతే ఇంకా సమ్ ఈజీ చేయొచ్చు. ఇప్పుడు దీని ఈక్వేషన్ 1 అనుకుందాము, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 నుండి మనం ఏం రాయొచ్చు, ఫ్రమ్ 1 12% అంటే ఏంటి, 12/100 ఆఫ్ అంటే ఇంటూ 600 ప్లస్ 30/100 ఆఫ్ అంటే X ఈజ్ గ్రేటర్ దాన్ 15% అంటే 15/100 ఆఫ్ అంటే ఇంటూ 600 ప్లస్ X. సో అన్నిట్లో 100 క్యాన్సిల్ చేసింది, 100 క్యాన్సిల్ చేస్తే సో మనకేమొచ్చింది ఇప్పుడు 12 ఇంటూ 600 ప్లస్ 30X ఈజ్ గ్రేటర్ దాన్ 15 ఇంటూ 600 ప్లస్ 15 ఇంటూ X, 15X. ఈ 15Xని ఇట్సే తీసిరండి, ఈ 12ని అట్సే తీసుకెళ్ళి. అప్పుడు మనకేమవుద్ది, 30X మైనస్ 15X ఈజ్ గ్రేటర్ దాన్ 15 ఇంటూ 600 మైనస్ 12 ఇంటూ 600. సో 30Xలో 15X తీస్తే 15X ఈజ్ గ్రేటర్ దాన్ 15 600లో 12 600 తీస్తే ఇంకా 3 600s ఉంటాయి, 3 ఇంటూ 600. సో 15 అట్సే తీసుకెళ్ళిపోండి. X ఈజ్ గ్రేటర్ దాన్ 3 ఇంటూ 600 బై 15. 15 4s are 60, 0. 43s are 120. అంటే X వాల్యూ 120 కన్నా ఎక్కువ ఉండాలి. X ఈజ్ గ్రేటర్ దాన్ 120. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం రాయొచ్చు, 12% ఆఫ్ 600 అంటే 12/100 ఇంటూ 600 ప్లస్ 30% ఆఫ్ X అంటే 30/100 ఇంటూ X ఈజ్ లెస్ దాన్ 18% ఆఫ్ 600. సో 18/100 ఇంటూ 600 ప్లస్ X. సో 100 క్యాన్సిల్. ఎందుకు, 1/100 ఇటు అటు కూడా కామన్ తీస్తే క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు మనకేమొచ్చింది, 12 ఇంటూ 600 ప్లస్ 30X ఈజ్ లెస్ దాన్ 18 ఇంటూ 600 ప్లస్ 18 ఇంటూ X, 18X. సో ఇప్పుడు మనకి 18X ఇస్తే తీసారండి, 12 ఇంటూ 600 అట్సే తీసుకెళ్ళండి. అప్పుడు మనకేమవుద్ది, 30X మైనస్ 18X ఈజ్ లెస్ దాన్ 18 ఇంటూ 600 మైనస్ 12 ఇంటూ 600. 30Xలో 18X తీస్తే 12X లెస్ దాన్ 18 600లో 12 600 తీస్తే మనకి 6 600s ఉంటాయి. సో 12 అట్సే తీసుకెళ్ళిపోండి. X లెస్ దాన్ 6 ఇంటూ 600 by 12. 12 5s are 60, 50. So 56 are 300. X అనేది 300 తక్కువ ఉండాలి, 120 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి X వాల్యూ ఏమొచ్చింది, 120 కన్నా ఎక్కువ ఉండాలి. సో కనుక 120 ఈజ్ లెస్ దాన్ X లెస్ దాన్ 300. అంటే సో ఇప్పుడు మనకేంటి, ఆ సొల్యూషన్ మిక్స్ చేస్తాం. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ది యాసిడ్ మస్ట్ బి యాడెడ్ అంటే 120 లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోవాలి, 300 లీటర్స్ కన్నా తక్కువ తీసుకోవాలి. అప్పుడు ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్లోని ఎగ్జాంపుల్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద కామెంట్స్ ఎస్ఎస్ సూపర్ స్టార్ మాల్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. అదేవిధంగా సో వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ ఇస్తాను, అది కింద లింక్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ రాయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.
మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.